హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీ అనేది రిలీజ్ అయిపోయింది. కంటెంట్ అసిస్టెంట్. ఇది హైదరాబాద్ లొకేషన్కి జరుగుతుంది హైరింగ్ అనేది. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది రోల్ టు పర్ఫార్మ్ అనాలిసిస్, quality checks on digital content of ebook and to identify errors as the validating errors reported by the various systems and customers. లైక్ ఇదేంటంటే డిజిటల్ కంటెంట్ మీద ఎర్రర్స్ అనేవి ఉంటాయి, లేకపోతే కస్టమర్స్ అని రిపోర్ట్స్ ఏమైనా పెట్టింటారు కదా. సో వాటికి మీరు ఎర్రర్స్ అనేవి ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. అనాలిసిస్ చేసి అవన్నీ కరెక్ట్గా చెక్ చేసి. ఈ బుక్ అంటే సంథింగ్ ఆన్లైన్ రీడింగ్ అనుకుంటున్నా, బట్ నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు. బట్ కానీ ఇదైతే వన్ ఆఫ్ ద టీమ్ ఉందని అయితే తెలుసు నాకు ఈ బుక్ అనేది. అండ్ వేరే కంపెనీస్ కూడా వీటికి లైక్ థర్డ్ పార్టీగా వర్క్ చేస్తున్నాయని కూడా తెలుసు. బట్ కానీ ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ఇంకా నాకు తెలియదు దానికి రిలేటెడ్గా. బట్ ఇన్ కేస్ నాకు తెలిసి నేను మీకు షేర్ చేస్తాను. The role will require candidates to quickly understand the ebook content quality standards, operations workflow tool and supporting tools. Like మీరు వన్స్ జాయిన్ అయ్యాక లైక్ క్విక్గా దాని గురించి అర్థం చేసుకోవడం కానీ, లైక్ ఆ క్వాలిటీ యొక్క స్టాండర్డ్స్, లైక్ ఈ బుక్ కన్సర్న్ టీమ్ ఉంటుంది కదా, దానికి కావాల్సిన స్టాండర్డ్స్ ఏంటి, లైక్ దానికి రిలేటెడ్ వర్క్ టూల్స్ ఏంటి, సో దాని మీద మంచి గ్రిప్ అనేది తెచ్చుకోవాలి. Associate needs to continuously adapt to and learn in new features of various tools and systems. Associate has to follow SOP to catch up the errors in the content. లైక్ మీరు ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. సో అవన్నీ మీరు అడాప్ట్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు కొత్తవి నేర్చుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ మీరు అది ప్రాసెస్ లైక్ ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయాలంటే ఎస్ఓపిని ఫాలో అవ్వాలని చెప్తున్నారు. Associate needs to perform content quality checks to qualify customer experience for the content viewing and Kindle devices usage. Associate will need to use software tools to qualify audits, content editing, data capture. ఓకే అండి, లైక్ కిండల్ అయితే నాకు తెలిసినంత వరకు ఇదైతే రీడింగే, లైక్ ఆన్లైన్ రీడింగ్ అనేది ఉంటుంది అమెజాన్లో. అది ఒక కన్సర్న్ టీమ్. సో వాటికి రిలేటెడ్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ కస్టమర్ అండ్ రీడింగ్ లైక్ ఏదో కిండల్కి సబ్స్క్రిప్షన్స్ లాగా అనుకోండి ఇవన్నీ. లైక్ మనకి ప్రైమ్ సబ్స్క్రిప్షన్స్ ఎలా ఉన్నాయో అట్లా ఉంటుంది కిండల్ అని కూడా. లైక్ ఆన్లైన్లో మనం చదివేలాగా బుక్స్ అన్ని చదువుకోవచ్చు. సో వాటికి అక్కడ ఏదైనా ఇష్యూస్ ఉన్నా లైక్ కస్టమర్స్కి, సో మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. లైక్ క్వాలిటీ చెక్ చేసి అవన్నీ ఇష్యూస్ అనేది ఎందుకు వస్తుంది ఏంటి అని సాఫ్ట్వేర్ టూల్స్ వాడి ఐడెంటిఫై చేసి దాన్ని మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. Associate will need to be aware of operation metrics like productivity, number of titles proceed by hour, quality defect percentage, delivery SLA. Associate will be measure their compliance these metrics, SLA requirements, QA guidelines, team goals, personal goals, ability to ideate and drive process improvements to the for the closure. లైక్ మెట్రిక్స్ ఉంటాయని చెప్తున్నారు ఓవరాల్గా. లైక్ మీరు మీ మెట్రిక్స్ రీచ్ అవ్వాలి అండ్ మీకు గోల్స్ ఉంటాయి కదా, అవన్నీ మీరు ఖచ్చితంగా రీచ్ అవ్వాలని చెప్తున్నారు. Associates should be team player and come up with the ideas to improve editing skills, like editing of papers. లైక్ ఇంకేదైనా మీకు ఐడియాస్ ఉన్నా కూడా మీరు రీచ్ అవుట్ అవ్వి వాళ్ళకి షేర్ చేయొచ్చు అని చెప్తున్నారు. Associate will need to often contact publishers and vendor managers to report errors identified and provide status updated as when required. లైక్ థర్డ్ పార్టీ వాళ్ళు కూడా లైక్ వెండర్స్ ఇన్ ద సెన్స్ పబ్లిషర్స్ ఉంటారు కదా, ఆ బుక్స్ వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వాలి. లైక్ ఏదైనా ఎర్రర్స్ ఉన్నా మిస్టేక్స్ ఉన్నా ఎప్పటికప్పుడు అవి మీరు కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయీ విల్ బి ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ ఫర్ దిస్ క్లబ్. లైక్ మీ వర్క్ అనేది మీకు ఉంటుంది అండ్ టీమ్ ప్లేయర్గా కూడా మీది ఉంటుంది. In addition, associate must be able to pay close attention to many details, have a good communication skills and professional demeanor. లైక్ మీరు ప్రతిదీ లైక్ ఐడెంటిఫై చేసి లైక్ క్లోజ్ అబ్జర్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఎందుకంటే మైనర్ ఎర్రర్స్ ఉన్నా కూడా కస్టమర్స్ అనే దాన్ని లైక్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సో మీరు కూడా అవి డీటెయిల్గా తెలుసుకొని అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలని చెప్తున్నారు.
Associate should be team player and come up with improvement ideas to improve the process. Like మీకు ఏదైనా ఐడియాస్ వచ్చినా కూడా లైక్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ కి మీరు షేర్ చేయొచ్చు. Maturity and ability to review explicit adult content for the clinical perspective. This includes ability and a strong language. క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలని చెప్తున్నారు. లైక్ మినిమం డిగ్రీ చేసి ఉండాలి అండ్ గుడ్ కమ్యూనికేషన్ అండ్ రిటర్న్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. ఎబిలిటీ టు మీట్ డెడ్ లైన్స్ ఇన్ ఫాస్ట్ పేస్డ్ వర్క్ ఎన్వైరన్మెంట్ డ్రివెన్ కాంప్లెక్స్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అండ్ ప్రాసెస్. లైక్ డెడ్ లైన్స్ ఉంటాయి, టార్గెట్స్ ఉంటాయి, అవన్నీ మీరు ఖచ్చితంగా రీచ్ అవ్వాలని చెప్తున్నారు. షుడ్ బి సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ గుడ్ టీమ్ ప్లేయర్. లైక్ మీరు సెల్ఫ్ మోటివేటెడ్ అయి ఉండాలని చెప్తున్నారు. Good at problem solving, data analysis, and troubleshooting issues related to the content quality. మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసే స్కిల్స్ ఉండాలి అండ్ అనాలిసిస్ చేయాలి. ఎక్కడ ఏదైనా ఎర్రర్స్ ఉంటాయి ఎట్లా ఏంటి అని దానికి రిలేటెడ్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. Good interpersonal skills to manage ongoing relationship with software team and operations team. Ability to work seamlessly in MS Excel and మీకు ఎక్సలెన్సీగా ఉండాలి. లైక్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ వర్డ్లో మీరు వర్క్ చేసేలాగా మీకు అంత బాగా వచ్చి ఉండాలని చెప్తున్నారు. ఎంఎస్ ఎక్సెల్ అండ్ వర్డ్. ప్రిఫర్డ్ వచ్చేసి ప్రూఫ్ రీడింగ్ స్కిల్స్ సెట్ విల్ బి యాడ్ అడ్వాంటేజ్. సెల్ఫ్ స్టార్టర్, గుడ్ టీమ్ ప్లేయర్. లైక్ మీరు ఇండివిజువల్గా టీమ్ ప్లేయర్గా మీకు లైక్ సొంతంగా వర్క్ చేసేలాగా ఉండాలి. స్ట్రాంగ్ అటెన్షన్ టు ద డీటెయిల్ ఇన్ ఎడిటింగ్ కంటెంట్ అండ్ డీప్ డ్రైవ్ అండ్ ఐడెంటిఫై ద రూట్ కాజ్ ఆఫ్ ద ఇష్యూస్. లైక్ ఏదైనా ఇష్యూ రైజ్ అయిందంటే సో మీరు దానికి రూట్ కాజ్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనే విషయం మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. నాలెడ్జ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిషింగ్ ఇండస్ట్రీ ఈజ్ ఎ బిగ్ ప్లస్. లైక్ మీరు ఆల్రెడీ ఏదైనా పబ్లిషింగ్ ఏరియాస్లో వర్క్ చేసి ఉంటే లైక్ టీంలో కానీ వర్క్ చేసి ఉంటే అడ్వాంటేజ్ అనేది యాడ్ అవుతుంది. ఎబిలిటీ టు డ్రైవ్ న్యూ మెకానిజమ్స్ విత్ ఇంటర్నల్ టీమ్స్. సో ఇవి జస్ట్ ప్రిఫర్డ్ అండి. బట్ కానీ మినిమం క్వాలిఫికేషన్స్ అయితే డిగ్రీ కంప్లీట్ చేసి అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు అండ్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ వర్డ్ మీద కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉంటే చాలు. ఇదండి అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీ. రీసెంట్గా రిలీజ్ అయింది. సో మీరు అప్లై చేసుకోండి అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ రీడర్ కానీ లైక్ కిండల్ టీమ్ నేను మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను. మీన్ వైల్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. సో మీకు నోటిఫికేషన్స్ అనేవి ఆన్ అయిపోతాయి. సో నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ షేర్ చేసినా మీకు తెలుస్తుంది. ఏవైనా డ్రైవ్స్ ఉన్నా మీరు డ్రైవ్స్కి అటెండ్ అయిపోవచ్చు. అండ్ ఇంకా ఇలా అమెజాన్ నుంచి ఏదైనా డిఫరెంట్ రోల్స్ ఉన్నా నేను మీకు షేర్ చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.